రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు డైరెక్టర్గా, మన సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు, కొత్తగా త్వరకాయ ప్రవేశం చేసిన కొత్త డైరెక్టర్, ఆయన డైరెక్టర్గా తీస్తున్నటువంటి సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఆల్రెడీ ఉపేంద్ర గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్ అనమాట. అంటే లైక్ ఉపేంద్ర గారికి చాలా పెద్ద ఫ్యాన్ మన రామ్. ఆ తర్వాత మరి తన కోసం ఏం చేసిండు అనేటటువంటి కాన్సెప్ట్, దానికి సంబంధించిన టీజర్ అయితే వచ్చింది. టీజర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏ ఫ్యాన్ బయోపిక్ అని చెప్పి ఫస్ట్ క్యాప్షన్ ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరికి సింక్ అయ్యేది. అక్కడ ఉపేంద్ర ఉన్నాడు కదా, మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఉంచుకోండి, రామ్ చరణ్ ఉంచుకోండి, చిరంజీవిని ఉంచుకోండి, ఎన్టీఆర్ ఉంచుకోండి, ప్రభాస్ ఉంచుకోండి, మీకు నచ్చినటువంటి మీ ఫేవరెట్ హీరోని ఉంచుకోండి. ఈ విధంగా ప్రతి అభిమానికి తగిలేలా సినిమా తీసేటటువంటి ప్రయత్నం చెప్పి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. లాస్ట్ లో ఉన్నటువంటి ఒక డైలాగ్, ఫస్ట్ లో వాళ్ళ అమ్మ చెప్తుంది సినిమాకి తీసుకెళ్లి వీని జడగొట్టు అని. కానీ వాళ్ళ తండ్రి అనుకుంటాడంటే సినిమా అనేటటువంటిది ఎంటర్టైన్మెంట్, సినిమాకి వెళ్ళి ఎవడు చెడిపోతారంటే ఆడ అక్కడే చెడిపోతారు. ఏంటంటే ఆడన్నీ చేసేటటువంటి పని, ఉద్యోగం, పర్సనల్ లైఫ్, ఆ డబ్బు సంపాదించిన ఫ్యామిలీ, ఇవన్నీ పక్కన పెట్టి ఒక హీరోకి చాలా పెద్ద అభిమానిగా మారిపోతాడు. మారిపోయి వాడి కోసం ఫ్యాన్ వర్క్ చేస్తాడు, వాడి కోసం ఎవరినైనా కొట్టడానికి సిద్ధంగా ఉంటాడు. మరి అలాంటి వాడు ఏమయ్యాడు అనేటటువంటిది లాస్ట్ లో ఉన్నటువంటి డైలాగ్.